ఆత్మాయణం రచించినది పీటర్ రిచెలు. 42వ భాగము పఠనం చేస్తున్నది పద్మజ. 10వ అధ్యాయం కర్మ సిద్ధాంతం. ప్రశ్న: కొంతమంది అదృష్ట జాతకులుగా ధనం, ఆరోగ్యం సమృద్ధిగా ఉండి చక్కని అవకాశాలలో బ్రతుకుతారు. మరికొందరేమో పేదరికంలో, మురికివాడలో పుట్టి అవకాశాలు లేక తల్లిదండ్రుల నుంచి రోగాలు సంక్రమించి బ్రతుకుతారు. ఎందుకలా? జవాబు: గడచిన జన్మను బట్టి, అక్కడ చేసుకున్న కర్మను బట్టి తర్వాత జన్మలో వాతావరణం నిర్ణయమవుతుంది. సిరి సంపదలతో, పూర్ణారోగ్యంతో అదృష్ట జాతకుడైన వ్యక్తిని చూసినప్పుడు అతనిపై భగవంతుని కృప ఉన్నదంటారు అందరూ. కాని ఆ సుఖకరమైన జీవితానికి ఆ వ్యక్తి అర్హతను సంపాదించాడు. మురికివాడలో పుట్టి చాలా తక్కువ అవకాశాలు ఉండి వారసత్వంగా రోగాలు సంక్రమించడం దురదృష్టకరంగా చెప్పుకుంటారు గాని, నన్నడిగితే అతను అలాంటి జీవితాన్నే పొందడానికి అర్హత సంపాదించాడు. భోగభాగ్యాలతో తొలతూగే హక్కును పొందిన వ్యక్తిని గురించి చెప్పుకోవాలంటే అటువంటి ఉదాహరణల కోసం పేదవాళ్లల్లో వెతకాలి. పేదరికంలో ఉన్న ఎంతో పెద్ద మనసుతో ఉండేవాళ్లు తరచూ కనబడుతుంటారు మనకు. తనకంటే దురదృష్టవంతులకు సహాయం చేయడానికి ఏమైనా చేసే వాళ్లను చూస్తూ ఉంటాం. అధర్మానికి జంకని వాళ్లు ఇలాంటి వాళ్ల మంచితనాన్ని అలుసుగా తీసుకుంటుంటారు. వీళ్ల ఉదారతే వీళ్లకు మరుజన్మలో వేరే పరిస్థితుల్లో పుట్టడానికి హక్కును కల్పిస్తుంది. ధనరాశులు కల్పించే అవకాశాలు అంటే డబ్బుతో చేయగలిగిన మంచి పనులను వీళ్లు ఎప్పుడూ వదులుకోరు. గతంలో లాగా వాళ్లు సాటి మానవులకు సహాయం చేస్తూనే ఉంటారు. దానివల్ల వాళ్లు లాభపడతారు, ప్రపంచము లాభపడుతుంది. వచ్చిన ఇటువంటి మంచి అవకాశాలను వదులుకుంటే మంచి కర్మకు బదులు ఆ వ్యక్తి చెడు కర్మ చేసుకున్నవాడవుతాడు. అటువంటి వ్యక్తి ప్రపంచం దృష్టిలో పేదరికంలో పుట్టడమే మంచిది. పేదరికంలో పుట్టడం పాపము, దురదృష్టమే కానవసరం లేదు. స్వశక్తితో దానిని అధిగమించడానికి అతనికి అవకాశం ఏర్పడిందన్నమాట. అటువంటి వాళ్లు తమకు పుట్టుకతో ఏర్పడిన ఆటంకాలను అధిగమించి విజయాన్ని సాధిస్తారు. ఆ విజయాన్ని సాధించడంలో వాళ్లు తమ తరానికి నాయకులుగా కూడా అవుతుంటారు. సాధించడానికి చాలా గుండె ధైర్యం కావాలి. అధిగమించడానికి చేసే ప్రయత్నాల వల్ల కేవలం అతని వ్యక్తిత్వం పెంపొందడమే కాదు, ఆ జన్మలో అతను చాలా మంచి కర్మను చేసుకోగలుగుతాడు. సహజంగా ఆ జన్మలో ఉన్న ఆటంకాలతో నిరుత్సాహపడకుండా వాటిని అధిగమించడం ద్వారా మరుజన్మలో అతనికి మరంత అనుకూల వాతావరణం తప్పక దొరుకుతుంది. ప్రశ్న: కొన్ని జాతుల వారు తెల్లగా పుడితే మరికొన్ని జాతుల వాళ్లు ఇతర శరీర ఛాయలతో ఎందుకు పుడుతున్నారు? తెల్లవాడు ఇతరుల కన్నా మరంత పరిణితి చెందినవాడా? వేరే జాతి వాళ్లను పెళ్లి చేసుకోవటం మంచిదేనా? ఒకసారి తెల్లవాడిగా పుట్టినవాడు మరుజన్మలో వేరే రంగువాడిగా పుట్టడం ఎప్పుడన్నా జరిగిందా? జవాబు: ఆధ్యాత్మిక పరంగా చూస్తే తెల్లవాడు ఇతర వర్ణం వాడి కంటే మెరుగై ఉండాల్సిన అవసరం లేదు. శరీర వర్ణం ఆ వ్యక్తి పరిణామ స్థాయిని సూచించదు. తాను ఏ దేశంలో పుట్టాలనుకుంటున్నాడో అక్కడ వాతావరణాన్ని బట్టి శరీర వర్ణం ఏర్పడుతుంది. అయితే అతను ఏ జాతిలో పుట్టాలన్నది మాత్రం అతని కోసం నిర్ణయించడం జరుగుతుంది. ఆ నిర్ణయించడంలో అతని ఈగోకు కొంత చాయిస్ ఇస్తారనుకో. తిరిగి భూమి మీద జన్మకు రాబోయే ముందు ఆ ఈగోకు తనలో లోపిస్తున్న కొన్ని లక్షణాలను చూపించడం జరుగుతుంది. ప్రతి జాతికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఆ జాతి అందరిలోనూ కనబడుతుంటాయి. తనలో ఏ లక్షణాలైతే లోపించాయో ఆ లక్షణాలు ప్రధానంగా ఉండే జాతిలోని కుటుంబానికొచ్చి ఆ ఈగో పుడుతుంది. దానితో ఆ లక్షణాలకు అనుగుణంగా అతని శరీర నిర్మాణం భవిష్యత్తులో జరుగుతుంది. అనేక వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మనుషులు ఎక్కడైతే ప్రధానంగా బ్రతుకుతూ ఉండేవారో అక్కడ ఇవాళ ఉన్న స్వదేశీయులు ఇతర శరీర వర్ణాలున్న వాళ్ళు. ఇవాళ ఆస్ట్రేలియా తెల్లవాడి దేశం అయితే కావచ్చు, కానీ అసలు ఇక్కడ స్వదేశీయులు నల్లవాళ్లు. దక్షిణాఫ్రికాలో ఒరిజినల్ గా ఉన్న వాళ్ళు నల్లవాళ్లు. ఇప్పటికీ నల్లవాళ్లు చాలా మంది అక్కడ ఉంటున్నా
దక్షిణాఫ్రికా ఇవాళ తెల్లవాడి చేతుల్లో ఉంది. మనందరం తొలి జన్మలలో నల్లజాతుల్లో పుట్టిన వాళ్లమే. నాగరికత పెరిగే కొద్దీ ఇవాళ పశ్చిమ దేశాలుగా పిలువబడుతున్న వాటిల్లో మనుషులు జీవించడం మొదలుపెట్టారు. ఆ పశ్చిమ దేశాలు వీలైనంత త్వరగా అభివృద్ధి చెందడం కోసం పరిపూర్ణత చెంది జాతుల పతనాన్ని ఉన్నతిని పర్యవేక్షిస్తున్న వాళ్ళు ప్రపంచంలో బాగా ఎదిగిన కొన్ని ఆత్మలను ఈ పశ్చిమ దేశాలలో పుట్టడానికి పంపారు. తూర్పు దేశాల వాతావరణం కంటే ఈ పశ్చిమ దేశాల వాతావరణం సహజంగా ఎక్కువగా చల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ల చర్మం మీద సూర్యరశ్మి తక్కువగా పడుతుంది కాబట్టి తెల్ల జాతులు ఏర్పడ్డాయి. ప్రగతి అనేది ఇప్పుడు ఎక్కువగా పశ్చిమ దేశాల నుంచి వస్తోంది. దానివల్ల ప్రపంచంలో చాలా అనుభవాన్ని గడించిన వృద్ధాత్మలు పశ్చిమ దేశాలలోనే పుట్టడం మంచిది. గత 100 ఏళ్లకు పైగా గ్రేట్ బ్రిటన్ అనేక దేశాలను పరిపాలిస్తోంది. అందువల్ల దాని కోటాలోకి రావలసిన ఉన్నతాత్మలు వచ్చేశాయి. బాధ్యతలు నిర్వహిస్తూ ఆ స్థానాన్ని నిలబెట్టుకోవటం కష్టం. ఆ స్థానాన్నిప్పుడు అమెరికా తీసుకుంటోంది. ఒక వ్యక్తి ఆంగ్లేయుడిగా పుట్టాలా, అమెరికన్గా పుట్టాలా, జర్మనీయుడిగా పుట్టాలా, లేక చైనీయుడిగా పుట్టాలా అనేది అనుకోకుండా జరిగేది కాదు. తెల్లవాళ్లందరూ ఇతర శరీర వర్ణం వాళ్లందరికంటే ఎక్కువగా ఎదిగిన వాళ్లు కారని నీకు తేటతెల్లమై ఉంటుంది. ప్రపంచంలోని ప్రతి జాతికి ఆ జాతిని ముందుకు నడపటానికి, జాతి ప్రగతిలో సహాయం చేయడానికి కొందరు అనుభవజ్ఞులైన ఎదిగిన ఆత్మల అవసరం. కనుక నిర్దిష్టమైన సంఖ్యలో వృద్ధాత్మలు ప్రతి జాతిలోనూ పుడుతుంటారు. ఉదాహరణకు ఇండియాను తీసుకుందాం. ఆ దేశంలో లక్షలాది మంది ఎదగని ఆత్మలు కనిపిస్తారు. అయితే వాళ్లతో పాటు చాలా మంది మేధావులైన ఉన్నతాత్మలు, ఆధ్యాత్మికంగా ఉండేవాళ్లు చాలా మంది కనిపిస్తారు. ఆధ్యాత్మిక పురోగతి గురించి ఎక్కువగా ఆలోచించే దేశం ఇండియా. నిజం చెబుతున్నాను, నమ్ము. ఇండియాకు సనాతన సంస్కృతి ఉంది. రాబోయే శతాబ్దంలో ప్రపంచ పురోగతి సాధించడానికి అది ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుంది. కనుక అటువంటి దేశాలలో కోట్లాది మంది యొక్క విధిని అంటే ఫేట్ని నిర్దేశించగలిగే వాళ్లు అక్కడ పుట్టడం అవసరం. దానివల్ల ఆ దేశం భవిష్యత్తులో తన పాత్రను పోషించగలుగుతుంది. జాతుల మధ్య వివాహాలు జరగవచ్చునా అనేది నిర్ణయించడం కష్టం. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే వేరు జాతులలో పుట్టిన వ్యక్తులు గత జన్మలలో సంబంధం ఉన్నవాళ్లయ్యుంటారు. ఉదాహరణకు అది వివాహ సంబంధం అయ్యుండవచ్చు. వేరే దేశాలకు చెందిన వాళ్లు ఈ జన్మలో వాళ్ళిద్దరూ కలిసినప్పుడు గత జన్మలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆకర్షణ ఈ జన్మలోనూ అంతే బలంగా ఉండవచ్చు. కొందరి విషయంలో వాళ్ళిద్దరూ మళ్లీ ఆ జన్మలో పెళ్లి చేసుకోవటం లాభదాయకం కావచ్చు. వాళ్ళిద్దరి గత జన్మల వ్యక్తిగత అనుభవాలను క్షుణ్ణంగా పరిశీలించాకే సరియైన అభిప్రాయాన్ని చెప్పవచ్చు. అయితే నాకు అనిపించేదేమిటంటే సాధారణంగా తెల్లవారు వేరే శరీర వర్ణం గల ఆడవాళ్లను పెళ్లి చేసుకోవటం లేదా మగవాళ్లు తెల్లజాతి ఆడవాళ్లను పెళ్లి చేసుకోవటం అంత మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరి జాతులు వేరువేరు కాబట్టి వారి అలవాట్లు, సంస్కృతులు కలవవు. కనుక అటువంటి వివాహం వల్ల వాళ్ళిద్దరికీ మేలు జరగదు. దానివల్ల ఏ జాతికి పూర్తిగా చెందిన పిల్లలు పుడతారు. ఒక్కొక్కసారి అలా పుట్టిన పిల్లలు తమ పుట్టుక వల్ల బాధపడతారు. ఒకసారి తెల్లజాతిలో పుట్టినవాడు మరుజన్మలో కూడా తెల్లజాతిలోనే పుట్టాలని లేదు. అది కర్మను బట్టి, అనేక పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నకు అవునని గాని కాదని గాని సమాధానం చెప్పడం కష్టం. తెల్లజాతిలో పుట్టినవాడు తాను గొప్పవాడినన్న ఫీలింగుతో ఇతర జాతుల వారిని కేవలం వాళ్ళు రంగుతోలున్న వాళ్ళు అన్న కారణంగా దోచుకున్నట్లయితే కారణ ఫలిత సిద్ధాంతం అంటే కర్మ సిద్ధాంతం అమలులోకి వస్తుంది. మరు జన్మలో బలవంతం మీద రంగుతోలున్న జాతిలో పుట్టవలసి రావచ్చు. అలా జన్మించి సహనము, అవగాహన నేర్చుకోవచ్చు. అవి రెండూ అతనికి గత జన్మలో లేవు కదా. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.